గమనించాలి. 2026 సంవత్సరంలో ఈ రోజుతో 100 రోజులు గడిచిపోతాయండి. 100 రోజులు దేవుడు మనల్ని కాపాడారు కదా, 100 రోజులు దేవుడు మనల్ని రక్షించారు కదా, 100 రోజులు దేవుడు మనల్ని పోషించారు కదా, 100 రోజులు మనం సజీవులుగా ఉన్నాం కదా, దేవుడు మనల్ని సజీవులుగా నిలబెట్టాడు కదా. మరి ఇప్పటికైనా రక్షణ పొందుకున్నామా? ఇప్పటికైనా జీవితాన్ని మార్చుకున్నామా? ఇప్పటికైనా మన చెడు అలవాట్లను విడిచిపెట్టామా? ఇప్పటికైనా దేవుడు అసహించుకునే జీవితాన్ని విడిచిపెట్టామా? ఇప్పటికైనా మన జీవితాన్ని సరిచేసుకున్నామా? ఇప్పటికైనా మన జీవితాన్ని బాగు చేసుకున్నామా? ఇప్పటికైనా మన కుటుంబం కోసం, మనల్ని సృష్టించిన దేవుని కోసం బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. 100 రోజులు మనం బ్రతుకున్నామంటే అది దేవుడి కనికరమే కదా, అది దేవుని సహాయమే కదా, అది దేవుని యొక్క కాపుదలమే కదా. మరి మనలో ఎంతమంది దేవుని వెతుకుతున్నాం? మనలో ఎంతమంది రక్షణ పొందుకుంటున్నాం? మనలో ఎంతమంది జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాం? మనలో ఎంతమంది జీవితాన్ని సరిచేసుకోవాలి అన్న ఆశ కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు మరణించామనుకోండి, రక్షణ లేకుండా మరణించామనుకోండి, జీవితాన్ని మార్చుకోకుండా మరణించామనుకోండి, జీవితాన్ని బాగు చేసుకోకుండా మరణించామనుకోండి, రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందండి. కాబట్టి ఇప్పటికైనా అవకాశం ఉంది, ఇప్పటికైనా దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇప్పటికైనా జీవితాన్ని మార్చుకునే భాగ్యం ఇచ్చాడు. మరి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందామా? జీవితాన్ని సరి చేసుకుందామా? బాగు చేసుకుందామా? ఒకసారి ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.